పడుతున్నారు అబ్బాయిలు అనేది ప్రధానంగా. ఇందులో కొంత మేరకి బాధాకరం ఏంటంటే ఒక 2-3% మహిళలు కూడా ఇన్వాల్వ్ అవుతారు. ఈ రోజు భారతదేశానికి డ్రగ్స్ వస్తుంది అంటే అది మహిళల ద్వారానే ఎక్కువగా అంటే వాళ్ళకి మీరు ఇచ్చే సూచనలు ఏంటి? అదే అండి, ఇప్పుడు వెనుకటి నుండి సామెతలే ఉన్నాయి కదా, ఆడదాని అందం వల్ల అర్ధరాజ్యాలే పోయినాయి, యుద్ధాలు జరిగినాయి ఆడదాని వల్ల. అసలు విషయాలు జరిగేదంతా లేడీస్ వల్లనే. నేనేమంటానంటే లేడీస్ గేమ్ ప్లే చేస్తారు, ఆడే వాళ్ళందరూ మగవాళ్ళు నా ఉద్దేశం ప్రకారం. చెడ్డ గేమ్ అయినా గేమ్ ప్లే చేసేదంతా ఆడవాళ్ళు, ప్లేయర్స్ మాత్రమే మగవాళ్ళు. అలా ప్లే చేసే క్రమంలో ఈ ఆడవాళ్ళ ఇన్వాల్వ్మెంట్ కంపల్సరీ ఉంటుంది కదా దేంట్లోనైనా. అయితే ఆ డ్రగ్స్ వ్యతిరేక సమాజం మనం నిర్మించాలంటే ప్రభుత్వంతో పాటుగా మనలాంటి మీలాంటి డాక్టర్స్ వాళ్ళ ప్రతి ఒక్కరు ఇన్వాల్వ్మెంట్ ఉండాలండి. ఒక్కటి, ఇప్పుడు మనము ఇంటి ముందట చెత్త పడేస్తాము, మున్సిపాలిటీ వాడు వచ్చి ఎత్తుకపోతాడు అని పని అదే కదా. నేను చెత్త పడేస్తా, ఇంటి ముందట పడేస్తా అని అంటే అది రాంగ్ కదా. నేను చెత్త డస్ట్బిన్లోనే పెడతాను, నేను అతను వచ్చినప్పుడే అతని దాంట్లో పడేస్తాను, అది నా బాధ్యత అని అన్నప్పుడు అసలు చెత్త అనేది కనపడదు మనకి. రోడ్స్ అనేవి ఆటోమేటిక్గా నీట్గా ఉంటాయి. ఊకెందుకు ఊడవాలి వాటిని, రోడ్లను నీట్గా ఉంటాయి కదా, మనమే బాధ్యతగా ఉంటే. అలానే అలా ఇండివిజువల్గా మనది మనకే ఉంటే ఇంకా మనకి లాస్ ఇవన్నీ ఏం అవసరమే ఉండదు అసలు. అట్లా మనం అసలు డ్రగ్స్ అనేవి మనకు తీసుకురావడము, ఇవి తాగడము, తినడము ఇదంతా ఉండనే ఉండదు కదా.